ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నీవు ఎవరివో నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీది కాని దాన్ని నువ్వు తొలగించుకో అంటారు భగవాన్. అంటే నీవు ఆత్మవై ఉన్నావు కాబట్టి నీవు ఆత్మని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీవు ఆత్మని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీవు చేయాల్సింది నీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకో అంటున్నారు భగవాన్. నీవు కాని దానితో నీవు ఇప్పుడు తాదాప్యం చెంది ఉన్నావు. నీవు కాని దానిని అవును అంటున్నావు, అయిన దానిని కాదు అంటున్నావు. అంటే నీవు కాని దేహాత్మబుద్ధిని నీవు సత్యం అనుకుంటున్నావు, నీవు అయిన ఆత్మని నీవు అసత్యం అనుకుంటున్నావు. దాన్ని గుర్తించలేకపోతున్నావు, దాన్ని గ్రహించలేకపోతున్నావు, దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. దేనికైతే చావు పుట్టుకలు లేదో అది నీది కాదనుకుంటున్నావు. దేనికైతే చావు ఉందో పుట్టుక ఉందో అది నేను అనుకుంటున్నావు. అంటే శరీరము నేను అనుకుంటున్నావు. శరీరము చనిపోతే నేను కూడా చనిపోతాను అనుకుంటున్నావు. శరీరము పుడితే నేను పుడుతున్నాను అని అనుకుంటున్నావు. అంటే లేని మిథ్యా నేనుని అవును అనుకుంటున్నావు, ఉన్న ఆత్మని నీవు కాదు అని అనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ కొంత విచారణ చేసి నీవు నీ స్వరూపం ఏమిటి అని కొంత అవగాహన వచ్చిన తర్వాత, అంటే నీకేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించుకో. మిగతాది అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా ప్రకటిస్తుంది. కాబట్టి గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా మీరు ఎన్ని సాధనలైనా చేయండి, ఆ గురువు యొక్క గ్రేస్ లేకుండా, ఆ గురువు యొక్క ఆప్యాయత లేకుండా, ఆ గురువు యొక్క కృప లేకుండా, అంటే ఆ చైతన్యం తాలూకా యొక్క స్పర్శ లేకుండా మన మనస్సు అంతర్ముఖము అయ్యే అవకాశం లేదు. ఎంత పాండిత్యము ఉన్నా, ఎన్ని వేద పారాయణలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని కర్మలు ఆచరించినా, నీవు ఎన్ని భజనలు చేసినా, ఎంత స్తోత్రాలు నువ్వు చదివినా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒక్కసారి కనుక గురువు దయ మీకు గనక కలిగితే, ఇప్పుడు ఈ శరీరము చనిపోయిన తర్వాత మన బంధువులతోటి కానీ, మన స్నేహితులతోటి కానీ, మన చుట్టూ పరివారాలతోటి కానీ ఏమీ సంబంధం ఉండదు. ఈ శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళిపోయింది అంటే మన బంధువులతోటి కానీ, మన విరోధులతోటి కానీ, మన స్నేహితులతోటి కానీ ఏమీ సంబంధం ఉండదు. ఒక్క గురువుతోటి మాత్రం ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి కనుక ఆ గురువు దయ మీకు కలిగిందా, గురువు అనుగ్రహం మీకు కలిగిందా, ఖచ్చితంగా ఆ జ్ఞానం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు, నన్ను శరణుదొచ్చిన వారికి ఈ మాయ దారి ఇస్తుంది అంటారు. ఇక్కడ నన్ను అంటే ఆ కృష్ణుని యొక్క శరీరము కాదు, కృష్ణుని రూపము కాదు. నన్ను అంటే ఆ పరమాత్ముని, ఆ నేనుని శరణుదొచ్చితే అప్పుడు ఆ మాయలోంచి విడుదల పొందుతాడు. కాబట్టి గురువు మాత్రమే ఆ నిర్వాణ స్థితిని ప్రసాదించగలడు. మన భౌతిక ప్రపంచంలో తల్లిదండ్రులు మనకి అన్నం పెడతారు, బట్టలు లేకపోతే బట్టలు కొనిస్తారు, చదువును చెప్పిస్తారు, ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే దానికి సంబంధించిన డబ్బులు ఇస్తారు. కానీ అజ్ఞానాన్ని మాత్రం పోగొట్టేది గురువు మాత్రమే. అంటే ఆ దుఃఖం తాలూకు స్పర్శ లేని స్థితికి, ఆ సారో లెస్ స్టేట్కి తీసుకెళ్లేది ఆ గురువుకి మాత్రమే సాధ్యము. ఇప్పుడు మీకు సంపదలు, సర్వసంపదలు ఉన్న దుఃఖము వస్తే ప్రయోజనం ఏముంటుంది ఇంకా? కాబట్టి వస్తువుల్లో ఆనందం లేదు. ఆనందం ఎక్కడుంది? ఎప్పుడైతే మీరు ఆ నిర్వాణ స్థితిని పొందారో అప్పుడు మాత్రమే ఆ దుఃఖరహిత స్థితిని పొందగలరు. అటువంటి శాంతిని, అటువంటి ఎండ్లెస్ బ్లిస్ని, ఆ అంతులేని ఆనందాన్ని, అంతులేని శాంతిని ప్రసాదించేది గురువు మాత్రమే. మనలో అంతర్యామిగా ఉన్న ఆత్మే మన నిజమైన గురువు. ఒకసారి భగవాన్ దగ్గరికి తన చిన్ననాటి స్నేహితుడు వచ్చారు. ఇద్దరు కలిసి చదువుకున్నారు, భగవాను ఆ స్నేహితుడు.
ఆ మాటల సందర్భంలో భగవాన్ చెప్తారు, ఎక్కడ మాటలు లేవో, ఎక్కడైతే తలంపులు లేవో, ఎక్కడైతే సంకల్పాలు లేవో, ఎక్కడైతే ఇష్టాలు లేవో, ఎక్కడైతే భయాలు లేవో, ఎక్కడైతే రాగద్వేషాలు లేవో అక్కడ నేను ఉన్నాను అన్నారు భగవాన్. అప్పుడు ఈ చిన్ననాటి స్నేహితుడు, తన పేరు రంగన్, ఏమంటున్నారంటే, ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో అక్కడ నువ్వు ఉన్నానని చెప్తున్నావు కదా, మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చనువుగా అడిగాడు భగవాన్ని. అప్పుడు భగవాన్ ఏమంటారంటే, నీతో మాట్లాడటానికి, నీతో పని ఉండి మాట్లాడటానికి నాకు ఏ పని లేదు. నీతో మాట్లాడటానికి నాకేమీ పని లేదు. కేవలము దయ, కేవలము ఆ యొక్క ప్రేమ అనుగ్రహించటానికి మాట్లాడతారు. కానీ అంటే ఆ గురువు అనుగ్రహించడానికే మాట్లాడతారు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అది తప్ప వేరే పని లేదు. గురువు భక్తుడితోటి మాట్లాడటానికి పని ఉండి మాట్లాడటం కాదు, దయ వల్ల మాట్లాడతాడు, ఆ దాక్షిణ్యం వల్ల మాట్లాడతాడు. గురువు నుంచి వచ్చిన మాటే దయ, ఎందుకంటే దయా స్వరూపుడు. ఆ మాటే జ్ఞానము, ఆ మాటలోనే జ్ఞానం ఉంది, ఆ మాటలోనే సత్యం ఉంటుంది, ఆ మాటలోనే ప్రేమ ఉంటుంది, మాటలోనే చైతన్యం ఉంటుంది. గ్రహించిన వాడు ధన్యుడు. కాబట్టి భగవాన్ కూడా ఏ బాట కూడా, ఏ సమాధానం, అన్ని ప్రశ్నలకి సమాధానము కూడా ఒక్క వ్యక్తి భావనతో చెప్పింది కాదు. పూర్తిగా జ్ఞానంలో సంస్థురయ్యి ఆ దయ, ఆ దాక్షిణ్యము, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ ఆప్యాయతతో ఆ మాటలు అలా వచ్చినాయి. అవన్నీ మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన మాటలు. మనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది భగవానికి? కేవలము దయ తప్ప, దాక్షిణ్యం తప్ప. కొంతమందికి దయ ఉంటుంది, దాక్షిణ్యం ఉండదు. కానీ గురువుకి దయతో పాటు ఆ దాక్షిణ్యం, ఆ సమర్థత ఉంటుంది. ఆ సమర్థత అంటే నిన్ను అజ్ఞానంలో నుంచి విడుదల చేయగలిగే ఆ సమర్థత ఉంటుంది ఆ గురువుకి. అటువంటి సమర్థత మరి ఎవరికీ ఉండదు, కేవలం ఆ పరమాత్మునికి, ఆ గురువుకి మాత్రమే ఉంటుంది. భగవాన్ ఏమంటారు, మన లోపల ఉన్న అంతర్యామిగా ఉన్న ఆత్మే మన నిజమైన గురువు. అంటే నీ ఆత్మే నీ గురువు. ఆ గురువు ఏం చేస్తాడు? నిన్ను లోపలికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. బయట గురువు బోధనలు చేస్తూ ఉంటారు, బయట గురువు నిన్ను లోపలికి నెడతాడు, లోపల గురువు నిన్ను లోపలికి గుంజుకుంటారు. బయట గురువు చేసే పని బయట చేస్తూ ఉంటారు, బయట గురువు లోపలికి నెడటానికి చూస్తాడు, లోపల గురువు నిన్ను గుంజేసుకుంటానికి ప్రయత్నిస్తాడు. ఆ లోపలికి గుంజుకొని, ఆ జీవుణ్ణి ఆ లోపలికి గుంజుకొని ఆ జీవ లక్షణాలు తొలగించి లోపల గురువు ఆ ప్రేరణ ఇస్తాడు. ఆ లోపల గురువే నీ యొక్క దోషాలు తొలగిస్తాడు. నిన్ను ఆ మనస్సు మెచ్యూరిటీ రావటానికి ఆ యొక్క లోపల గురువు నీకు అన్ని ప్రేరణలు అన్నీ అందిస్తూ ఉంటాడు. అంటే నిన్ను ఒక మెచ్యూర్డ్ మనస్సుని శుద్ధపరిచి ఆ లోపల ఉన్న దోషాలని అన్నిటినీ తొలగించి, ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో అన్నిటినీ తొలగించి చివరికి తన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు. అదే ఆత్మస్వరూపము, అదే జ్ఞానస్వరూపము, అదే ఆనంద స్వరూపము, అదే సుఖ స్వరూపము, అదే శాంతి స్వరూపము. అయితే ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చిందో, ఏ సుఖము? ఆ ఆత్మ సుఖం. దేవుడు వచ్చి నీకు ఎదురుగా నిల్చున్నా సరే నీకు కళ్ళు తెరిచి చూడాలని అనిపించదు. ఈ గౌరవం లేకపోవటం కాదు, ఆ ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉంటాడు. మేశ్వరుడు వచ్చి నీకు ఎదురుగా కనిపించినా చూడాలని అనిపించదు. ఇష్టం లేక కాదు, ఎందుకంటే ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపిస్తున్నా ఒకటే, ప్రపంచం కనిపించకపోయినా ఒకటే. ఒకటే ప్రవాహము, ఒకటే ఆనందము, ఒకటే శాంతి. ఆ నదీ ప్రవాహంలాగా ఆ శాంతి ప్రవాహంలో కొట్టుకుపోతాడు. జన్మకి ఈ మరణాలకి ఒక అర్థం లేకుండా పోతుంది. ఆ జనన మరణాలు ఎలా ఉంటాయో తెలియదు. శరీరంతో పని లేదు వాడికి. శరీరంతో పని ఉన్నవాడికి మళ్ళీ శరీరం వస్తుంది, కానీ శరీరంతో పని లేని వాడికి ఇక మళ్ళీ శరీరం ఎందుకు వస్తుంది? పునర్జన్మలు, మళ్ళీ జన్మలు అంటూ ఉండవు. జీవలక్షణాలు ఉన్నంత కాలం కానీ పునర్జన్మలు వస్తుంటాయి. అది ఈ అహంకారానికి, ఈ అహంభావానికి. ఎవరికైతే శరీరంతో పని ఉందో మళ్ళీ వాడు తిరిగి జన్మిస్తాడు. జీవుడు లేడు కాబట్టి ఇక శరీరంతో పని లేదు. శరీరంతో పని లేని వాడికి ఇక మళ్ళీ జన్మ రాదు. అందుచేత ఆ భక్తుడి పట్ల జాలితో, ఆ దయతో, అంతర్యామి, ఆ సర్వేశ్వరుడు, ఆ ప్రభువు, ఆ యజమాని, ఈ లోకకర్త, నీకు ప్రభువు, నాకు ప్రభువు, ఈ పంచభూతాలకి యజమాని, వారికి తెలియకుండా ఈ సృష్టిలో ఏమీ జరగటానికి వీల్లేదు. అటువంటి ఆ గురువు, అటువంటి ఆ పరమాత్మ ఎలా అయితే నదీ ప్రవాహంలో ఆ దుంగలు, ఆ కట్టెలు, ఆ యొక్క
జల ప్రవాహంలో అన్నీ ఎలా అయితే కొట్టుకుపోతాయో ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ నీలో ఉన్న ఆ హిడెన్ టెండెన్సీస్, ఆ కోరికలు, ఆ రాగద్వేషాలు, ఆ అహంకారము, ఆ కర్తృత్వ భావనలు అన్నీ ఏవైతే ఈ అహంకారంతో అన్నీ అంటిపెట్టుకున్నాయో అన్నిటినీ ఆ నదీ ప్రవాహంలో ఎలా అయితే ఆ దుంగలు కొట్టుకుపోయాయో అలాగే ఆత్మ అనుగ్రహంతో ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ నీలో ఉన్న దోషాలన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆ దోషాలన్నిటినీ తీసేస్తాడు. ఆ దోషాలు కూడా ఎలా తీస్తాడు? నీకు నొప్పి లేకుండా, నీకు ఆ మత్తు మందు పెట్టకుండా, నీకు ఎటువంటి సఫరింగ్ లేకుండా నిన్ను ఆ అజ్ఞానంలోంచి విడుదల పొందేలా చేస్తాడు. అటువంటి వాడు గురువు. నీలో ఉన్న భయాన్ని కొద్ది కొద్దిగా తొలగించేస్తాడు. నీకు ఆత్మస్థైర్యం కలగజేస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తాడు. ఆ గురువు నీకున్న ఆందోళనను పెంచకుండా వాటిలో నుండి నిన్ను విడుదల చేస్తాడు. అంటే ఆ భయంలో నుంచి భయరహిత స్థితికి తీసుకొచ్చే ఆ ప్రక్రియలో నీకు తెలియకుండానే, అంతకుముందు నీవు పిల్లిని చూస్తే పారిపోతావు, కానీ నీకు తెలియకుండానే నీలో ఉన్న ఆ ధైర్యాన్ని నింపుతాడు. నీకు ఆ ఆత్మస్థైర్యము, ఆ ఆత్మ ధైర్యాన్ని నింపుతాడు. ఇప్పుడు పులితోటి కూడా పోరాటానికి సిద్ధమవుతాడు. దీనంతటికీ కారణం ఆ గురువు అనుగ్రహము. గురువు అనుగ్రహం లేనప్పుడు నువ్వు పిల్లిని చూసినా పారిపోతావు. ఎప్పుడైతే నీకు గురువు అనుగ్రహం వచ్చినా, పులి ఎదురుగుండా వచ్చినా సరే నీవు దాన్ని ఎదురుగా నిలబడతావు. ఆ పులిని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు. బాహ్యమైన చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడు. ఆ లోపల ఉన్న అంధకారాన్ని, ఆ లోపల ఉన్న చీకటిని, ఆ లోపల ఉన్న ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది గురువు. నీ లోపల ఉన్న అంతర్యామిగా ఉన్న ఆ గురువు ఆ చీకటిని పోగొడతాడు. లోపల ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. నీకేమన్నా అలవాట్లు ఏమన్నా అడ్డుగా వస్తే వాటిని క్లియర్ చేస్తూ ఉంటాడు. ఎలా అయితే బోయేవాడు జంతువుని ఎలా అయితే వేటాడుతూ ఉంటాడో, జన్మ జన్మల నుంచి నిన్ను ఆ గురువు నిన్ను వెంటాడి వెంటాడి హృదయ గుహలో ఆ ఈశ్వరుడు ఏ గుహలో అయితే ఉంటాడో, మోక్ష శాంతి ఏ గుహలో అయితే ఉందో, ఆ నిర్వాణ స్థితి ఏ గుహలో అయితే ఉందో, ఆ గుహలోకి బోయేవాడు ఏ విధంగా అయితే జంతువుని వెంటాడుతూ ఉంటాడో, ఆ గురువు ఆ హృదయంలోకి వెళ్ళే వరకు, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలోనే కాదు, నువ్వు తరించే వరకు, నువ్వు ఒడ్డుకు వచ్చే వరకు, నీకు అమృతానుభవం కలిగే వరకు గురువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. శరీరాలు మారచ్చు. ఈ జీవుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు. వచ్చే మరు జన్మలో ఈ జీవుడు ఇంకొక జన్మలో ఇంకొక శరీరాన్ని ధరించవచ్చు. ఎక్కడ జన్మించావనేది గురువు చూసుకుంటూ ఉంటాడు. నువ్వు మర్చిపోయినా గురువు మాత్రం నిన్ను మర్చిపోడు. నువ్వు పూజించకపోయినా గురువు మర్చిపోడు. నువ్వు ఎక్కడున్నాడో నీకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో గురువు చూసుకుంటూ ఉంటాడు. గురువు దేహం అయితే గనక మన దేహం చనిపోయినప్పుడు ఆ గురువుతోటి సంబంధము తెగిపోతుంది. గురువు దేహం కాదు కాబట్టి మన దేహం చనిపోయినప్పుడు ఆ గురువుతోటి సంబంధం తెగదు. గురువు రూపరహితుడు, గురువు నామరహితుడు, గురువుకి దేహం ఉన్న దేహరహితుడు. కాబట్టి గురువుతోటి సంబంధం జన్మ జన్మలకి అలా మనల్ని తరుముకుంటూ వస్తుంది. ఎప్పుడు ఎక్కడ అంటే ఆ అమృతానుభవం కలిగే వరకు నిన్ను ఏ గురువైతే విడిచిపెట్టడో అలా విడిచిపెట్టని వాడు గురువు. నిన్ను విడిచిపెట్టేవాడు గురువు కాదు. కాబట్టి మన హృదయంలోని ఆ చీకటిని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి నమస్కరించకపోతే మరి ఎవరికి నమస్కరిస్తాం? వాడిని పూజించకపోతే ఎవరిని పూజిస్తాం? ఎవడైతే మన హృదయంలో ఉన్న చీకటిని తొలగిస్తున్నాడో, ఎవడైతే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడో, వాడిని పూజించకపోతే, వాడిని నమస్కరించకపోతే, వాడిని ధ్యానం చేయకపోతే ఎవరికి పూజించాలి? ఎవరికి నమస్కరించాలి? ఎవరి గురించి ఈ ధ్యానం? ఎవరైనా మనకి చిన్న సహాయం చేసి చిన్న ఉద్యోగం ఇస్తే మనం జీవితం అంతా వాడికి గ్రాటిట్యూడ్గా ఉంటున్నాం, ఆ కృతజ్ఞత భావం కలిగి ఉంటున్నాం అతని పట్ల. అటువంటిది నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బండ రాళ్ళని, ఆ యొక్క దోషాల్ని పెకిలించి బయటికి లాగి, గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ యొక్క వాసనను బయటికి లాగి పెకిలించి, ఆ లోపల ఉన్న చీకటిని, ఆ లోపల ఉన్న అంధకారాన్ని ఆ లోపల ఆయన దయతోటి బయటికి నెడుతూ ఉంటే వాడికి కృతజ్ఞత చూపించకపోతే మరి ఎవరికి చూపిస్తాం? వాడిని జపించకపోతే, వాడిని పూజించకపోతే, వాడిని ధ్యానించకపోతే మరి ఎవరిని ధ్యానిస్తాం? ఎవరిని పూజిస్తాం? ఎవరిని జపిస్తాం? ఎవరైనా కొంత దాహం వేస్తే మనము లోపలికి వెళ్ళి కొంత మంచినీళ్ళు ఇస్తాం, కొంత ఆకలేస్తే అన్నం పెడతాం. మనకు ఆకలేసింది, వారు మనకి అన్నం పెట్టారు అన్న ఒక చిన్న కృతజ్ఞతా భావం ఉంటుంది మనకి. ఈ కొద్దిపాటి మంచినీళ్ళకి, ఈ కొద్దిపాటి మెతుకులకే ఇంత కృతజ్ఞత మనం చూపిస్తున్నామే.
ఈ నిన్ను చీకటి నుంచి తొలగించేవాడిని, అజ్ఞానం నుంచి తొలగించేవాడిని, బంధంలో నుంచి విడుదల చేసేవాడికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి, ఎంత గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, మనం ఎంత శరణాగతి ఆ భావన కలిగి ఉండాలి, వాడి గురించి నిరంతరము ఎంత ధ్యానించాలి, ఎంత జపించాలి, ఎంత తపించాలి. భగవాన్ చెప్తుంది అదే కదా. ఓ అరుణాచలేశ్వర, నాకు తెలియకుండానే, నన్ను చంపకుండానే చంపే మందుని ఇచ్చావు కదయ్యా. అంటే ఇక్కడ నన్ను చంపకుండానే అంటే నా శరీరాన్ని చంపకుండానే నాలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని చంపేశావు కదయ్యా. అది కూడా నాకు తెలియకుండానే, నాకు ఎటువంటి నొప్పి కలగకుండానే, నాకు ఎటువంటి పెయిన్ రాకుండా, నేను ఎటువంటి సఫరింగ్ అవ్వకుండా నాలో ఉన్న దేహాత్మ బుద్ధిని చంపేశావు కదయ్యా. నువ్వు కదయ్యా నిజమైన గురువువి. చంపకుండానే చంపే మందుని ఇచ్చేశావు ఓ అరుణాచలేశ్వర అని ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని ఎలా తెలిపారు మనకి ఆ అక్షర మణిమాలలు. కాబట్టి గురువు నీకు లోపల ఏదన్నా టెన్షన్ పడుతున్నా, నీకు ఏమన్నా ఆందోళన ఉన్నా అది పెంచడు. నీకు ఏదన్నా అదనంగా ఉన్న ఆందోళన ఉంటే అది పెంచడు. అందులో నుంచి, ఆ వ్యాపకాల్లోంచి, ఆ ప్రాపంచిక విషయాల్లోంచి, ఆ ఆందోళన నుంచి, ఆ మనస్సు బహిర్ముఖమవుతున్న ఆ మనస్సులో నుంచి నీకు విడుదల చేయడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. వాడు నిజమైన గురువు. అంటే నిన్ను ఆ వ్యాపకాల్లోంచి విడుదల చేసేటప్పుడు కూడా, ఆ యొక్క మనస్సు వేసిన ముడిలోంచి విడుదల చేసేటప్పుడు కూడా, ఆ యొక్క ఆందోళన నుంచి నిన్ను విడుదల చేసేటప్పుడు కూడా నీకు తెలియకుండానే చేసుకుంటూ పోతాడు. అది నిజమైన గురువు చేసే పని. అది నీకు తెలియదు చేస్తున్నట్టుగా. అదే భగవాన్ అన్నాడు, నాకు తెలియకుండానే నాలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని చంపేశావు కదయ్యా ఓ అరుణాచలేశ్వర. ఒకసారి మనకి తెలియకుండానే మన యొక్క ఆ శాంతి సాగరంలో, ఆ ఆనంద సాగరంలో ఊగిసలాడుతూ ఉంటాము. ఇదేదో మన ప్రయత్నం వల్ల వచ్చింది అనుకుంటాము. మనం ఏదో సాధన చేస్తే ఆ శాంతి లభించింది అనుకుంటాము. మన తెలివితేట వల్ల వచ్చింది అని మనం అనుకుంటాము. అలా అనిపింప చేస్తూ ఉంటాడు. కానీ గురువు దయ వల్ల వచ్చిందని గ్రహించడు వాడు. ఎవరైతే గురువు దయ వల్ల మాత్రమే ఇది వచ్చింది అని గ్రహించిన వాడు ధన్యుడు. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎటువంటి టాంటాములు లేకుండా తన పని తను చేసుకుంటూ పోతాడు. వాడు గురువు. అంటే ఏ ప్రశంస అవసరం లేదు గురువుకి, పొగడ్తలు అవసరం లేదు గురువుకి. ఈ పొగడ్తలు, ఈ ప్రశంసలు, ఈ యొక్క సన్మానాలు ఇవన్నీ దేహాత్మ బుద్ధి గల ఈ మాయా నేనుకే తప్ప గురువుకి ఎటువంటి సన్మానాలు అవసరం లేదు. ఏదన్నా కొద్దిపాటి ఆ శాంతి సాగరం కనుక మన అనుభవంలోకి వస్తే, ఆ ఆనంద సాగరంలో ఈదులాడుతూ ఉంటే మనం అనుకుంటాం మనం బాగా సాధన చేసేసామని. అందుకే హృదయ గుహలో పడిపోయాము, హృదయ గుహలోకి ప్రవేశించాము. ఎట్ లాస్ట్ వీ కమ్. మొత్తం మీద కష్టపడి ఇంటికి చేరుకున్నాం. ఇదంతా మన సాధన వల్ల అని అనుకుంటాము. కానీ నిజానికి నిన్ను ఆ ఇంటికి తీసుకొచ్చి పడేసింది కూడా ఆ గురువే. అయినా సరే మనం మర్చిపోయినప్పటికీ మన దగ్గర నుంచి కృతజ్ఞత ఆశించిన వాడు గురువు. నీకు ఏదన్నా వ్యాపకాలు ఉండవచ్చు, ఏదన్నా ప్రాపంచిక విషయాల్లో నువ్వు మునిగి తేలవచ్చు. వ్యాపకాల్లోంచి నిన్ను విడిచిపెట్టమని ఏమీ చెప్పడు. నువ్వు అందులోంచి నీకు చెప్పకుండానే చాలా సహజంగా, చాలా న్యాచురల్గా, చాలా నార్మల్గా నిన్ను విడుదల చేస్తాడు. గురువుకి ఏ మాటలతోటి పని లేదు. చేసేవాడికి మాటలతోటి పని ఏముంటుంది? వెయ్యనివాడు మాటలు చెప్తాడు, కానీ గురువు చేసేవాడికి ఎటువంటి మాటలు అవసరం లేదు. ఏ మాటలు మాట్లాడకుండా నీ లోపల ఉన్న అంతర్యామి తన పని తను చేసుకుంటూ పోతాడు. కాబట్టి చేసేవాడికి, ఆ గురువుకి మాటలతోటి పని లేదు, చూపులతోటి కూడా పని లేదు. ఎక్కడ మాటలు లేవో అక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడ తలంపులు లేవో అక్కడ ఉన్నాడు ఆ గురువు. ఎక్కడ సంకల్పాలు లేవో అక్కడ ఉన్నాడు ఆ గురువు. ఆ మౌన దీక్షగా, ఆ మౌనంలోనే అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. అటువంటి వాడు నిజమైన గురువు. నీకు ఏది కావాలో నీకంటే ఎక్కువ గురువుకి బాగా తెలుసు. నీలో ఏదన్నా నీకు తొలగించుకోవాల్సిన వాసన ఉందనుకో, ఆ వాసన నీకు సహస్రారంలోకి రాకముందే, ఆ వాసన తలంపు కింద మారి ఆ సహస్రారంలోకి వస్తేనే కానీ నీకు ఆ వాసన ఉందన్న సంగతి నీకే తెలియదు. ఈ నీ సహస్రారంలోకి రాకముందే గురువు అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి ఆ వాసన తలంపు కింద మారక ముందే, ఏ వాసన అయితే నీకు ఉందో, ఏ వాసన అయితే నీ గమ్యానికి చేరకుండా నిన్ను బ్లాక్ చేస్తుందో, ఆ వాసన చూస్తాడు. ఫలానా వాసన ఉందని నీకు చెప్పడు. ఆ వాసన ఎక్కడ ఉందో నిన్ను ఆ బయటికి లాగి, నీకు తెలియకుండా బయటికి లాగి కాల్చి బూడిద చేసి, ఆ లైన్ క్లియర్ చేసి, నీకు తెలియకుండానే ఆ వాసనని దహింపచేసి నిన్ను తన హృదయ గుహలోకి తీసుకుపోతాడు.
నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాడు. అంటే నీ ఇంటికి నిన్ను తీసుకెళ్ళటం అంటే నిన్ను ఆ ఆనంద సాగరంలో తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ఇచ్చేసి ఆ శాంతి ప్రవాహంలో నిన్ను ముంచేస్తాడు. నీ నిజమైన ఇల్లు జ్ఞానమే. అదే హోమ్ కమింగు. జ్ఞానం అనే ఇల్లు దగ్గరికి నిన్ను తీసుకెళ్లే వరకు నిన్ను విడిచిపెట్టడు. తీసుకెళ్లే దారిలో నీకు ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ ఇబ్బందుల వల్ల వచ్చే బాధలు కూడా నీకు తెలియనివ్వడు. నీకు తెలియకుండా నిన్ను ఆ చెయ్యి పట్టుకొని తీసుకుపోతూ ఉంటాడు. నీకు కావాల్సిందేంటో నీకంటే గురువుకే ఎక్కువ తెలుసు. నీ ఆటంకాలు ఏంటో నీకంటే ఎక్కువ గురువుకు తెలుసు. నీకు ఏది ఇవ్వాలో అది గురువు ఇస్తాడు, ఏది ఇవ్వకూడదో అది గురువు ఇవ్వడు. నీకు ఏది మేలో నీకంటే ఎక్కువ గురువుకు తెలుసు. నీకు ఏది క్షేమమో అది నీకంటే ఎక్కువ గురువుకు తెలుసు. అందుచేత నిన్ను ఆ చెయ్యి పట్టుకొని నిన్ను ఆ జ్ఞానమనే నీ యొక్క ఇంటికి తీసుకెళ్ళి నిన్నక్కడ కూర్చోబెట్టి ఆ ఆనంద సాగరంలో ఆ శాంతి సముద్రంలో నిన్ను ముంచేస్తాడు. ఇక్కడ గురువు అన్న, ఆత్మన్న, భగవంతుడన్న, మౌనమన్న అంతా ఒక్కటే. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఆ లోపల నుండి పనిచేస్తూ ఉంటుంది. గ్రహించగలిగిన వారు గ్రహించండి అని మనకి భగవాన్ చెప్తున్నారు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.